మండలం స్థానిక సింగిల్ విండో కార్యాలయంలో పండగ వాతావరణం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపదెబ్బ. హైకోర్టు స్టే. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం బాధ్యతలు స్వీకరణ చేపట్టింది. పిఎస్సిఎస్ పాలకవర్గాన్ని తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను 597ను హైకోర్టు రద్దు చేసి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాలక వర్గాన్ని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించగా, హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజు గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ యాన్మగండ్ల అధ్యక్షునిగా మాడెమోని నరసింహులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సింగిల్ విండో కార్యదర్శి హనుమంతు చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ నరసింహులు మాడెమోని, వైస్ చైర్మన్ ఇప్పటూరు భూపాల్ రెడ్డి, డైరెక్టర్లు నాగ ఆంజనేయులు, కరణం ప్రతాప్, గురుకుంట, ఆర్ వెంకటేష్, కారుకొండ, అంకం ఆంజనేయులు, కాకర్ల పహాడ్, కె శశిధర్ రెడ్డి, రుద్రారం జి సిద్దిరాం రెడ్డి, అమ్మాపూర్ శ్రీనివాస్ గౌడ్, పోమల్ బైండ్ల బాలమ్మ, లోకిరేవు ఎం కృష్ణయ్య, యమగండ్ల బి ఆండాలు, కూచూరు కేతావత్ రాజు నాయక్, చౌడూర్ మండల బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్ రవి రుద్రారం, జంగయ్యపల్లి సర్పంచ్ శివకుమార్, మాజీ సర్పంచ్ నవాబ్పేట కృష్ణయ్య, మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్, కూచూరు సర్పంచ్ లింగంపల్లి సర్పంచ్, మాజీ ఎంపీపీలు, మాజీ ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सरकार देश में नजर होना కుర్చీలో కూర్చుంటారు. వస్తున్నావా నా బయట ప్లీజ్ ఈ మెట్ల మీద అందరూ ఇస్తారు. యుద్ధము చల్కేల్కతము పగలేంది బై ప్రతీకారమేంది బై బతుకుతున్న ఈ నేల కోసము నమ్మినోళ్ళ కోసము పడాలి కష్టము వాళ్ళ బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని పొలుసుకుంటారే రూపము ఇంతకన్నా కలుసుకునే లాభం ఏముందిరా ఈ జన్మలో నాకు. ఈరోజు ప్రాథమిక సహకార సంఘం యన్మగండ్ల నవపేట మరి గత సంవత్సరం నుంచి మరి మేము నిర్వీర్యంగా పాలకవర్గం పదవీకాలం నిర్వహిస్తున్నాం. మరి పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం 2 పర్యాయాలు మరి పదవిని పొడిగించడం జరిగింది. మరి ఏదైతే సింగిల్ విండో ఉన్నటువంటి సిద్ధాంతంలో మరి పాలకవర్గం ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు నిర్వహించిన తర్వాత పాలకవర్గం రద్దు అవుతుంది. మరి ప్రభుత్వం ఏకపక్షంగా మరి తప్పుడు జీవోలను తెచ్చి
మరి నామినేటెడ్ పోస్టులను పెట్టాలనే ఉద్దేశంతో ఏకపక్షంగా సొసైటీలను రద్దు చేసి అధికారుల పాలన చేసి నామినేటెడ్ చేయాలని సంకల్పించింది. మా సింగిల్ విండో చైర్మన్ల ఫోరము మరియు పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు పోరాడి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి పాలకవర్గాలనే కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మా పాలకవర్గము అందరం కూడా ఈరోజు మళ్ళీ తిరిగి పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి మేమందరం కూడా పాలకవర్గం కానీ మేమందరం కూడా రైతు సంక్షేమానికి రైతుల కోసానికి ఏదైతే పాలకవర్గం పనిచేయాలనుకున్నామో మేము ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర విషయంలో రుణమాఫీ విషయంలో కానీ రైతులకు అందవలసినటువంటి ఏవైతే యూరియా కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ సొసైటీ ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మా పాలకవర్గము మేమందరం కూడా రైతుల కోసము నిరంతరంగా పోరాడి రైతు సంక్షేమ ధ్యేయంగా చేస్తాం. ఈరోజు పండించిన పంటలు కూడా కొనడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు బోనస్ కూడా రాలేక రైతులు చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు అన్నిటి కూడా ప్రభుత్వం మీద పోరాడి రైతు పక్షాన నిలబడి రైతుల కోసం మేమంతా ముందుంటామని పాలకవర్గం పక్షాన మరి మాకు ఈ ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నత న్యాయస్థానానికి మరియు మరి రైతు లోకానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత.